సో మీ ఏజ్ గ్రూప్లో నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీ వల్ల సమాజం బాగుపడాలి కాబట్టి మీ వంటి వాళ్ళు వచ్చి ఈ సమాజాన్ని ఉద్ధరించారు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఈ క్లాస్ ఏర్పాటు చేసుకున్నాం. మీ జీవితకాలం ఈ క్లాస్ గుర్తుండిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మీ జీవితకాలం ఈరోజు మీరు చేసే ధ్యానం, ఈరోజు మీరు వినే మాటలు మీ జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి. స్వామి వివేకానంద అడిగారు, ఒక 100 మందిని నాలాంటి వారిని ఇస్తే ఈ ప్రపంచాన్ని మారుస్తాను. ఇలాంటి వారిని నాలాంటి వారిని ఎవరైనా స్వామి వివేకానంద ఈ వాజ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. అతను గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, తనని తాను తెలుసుకున్నవాడు. నేను ఎవరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏమంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసులు కాదు, నేను ఈ బుద్ధిని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. చెప్పండి, నేను ఆత్మస్వరూపాన్ని. నేను అంటే ఆత్మ, నేను అంటే నేను అంటే నేను అంటే వెరీ గుడ్. సో నేను అంటే శరీరం కాదు, నేను అంటే మనసు కాదు, నేను అంటే బుద్ధి కాదు, నేను అంటే ఆత్మ. మన పదాలు వాడతాం కదా, ఆత్మవిశ్వాసం ఉండాలి అంటాం కదా, ఆత్మస్థైర్యం ఉండాలి అంటాం కదా, ఆత్మ వికాసం పొందాలి అంటాం కదా. మరి ఆత్మ అంటే తెలియాలి కదా, మన పదం వాడతాం. ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము, ఆత్మ వికాసము, ఈ పదాలు వాడతాం. అసలు ఆత్మ అంటే తెలియదు. నేను ఎవరు అంటే మనిషి అంటున్నాడు. నేను ఏ జాతికి చెందినవాడు అని అడగలా, నీ పేరు అడగలే, నీ ఊరు అడగలా. నువ్వు ఎవరు అన్నదానికి ఆన్సరు నేను ఆత్మను అని ఎవరైతే ప్రాక్టికల్గా తెలుసుకుంటారో, ఎవరైతే రెగ్యులర్గా ధ్యానం చేస్తారో, దే నో దెమ్సెల్ఫ్. వారిని వారు తెలుసుకుంటారు. వారిని వారు తెలుసుకున్న వారిని ఏమంటారంటే ఆత్మస్వరూపులు, భగవత్స్వరూపులు, స్వాములు, యోగులు, జ్ఞానులు, బుద్ధుడు అంటారు. తన్ని తాను తెలుసుకున్న వాడిని బుద్ధుడు అంటారు. బుద్ధుడు అంతకుముందు పేరేంటి? సిద్ధార్థుడు. తన్ని తాను తెలుసుకున్నాడు కాబట్టి బుద్ధుడు అయ్యాడు. ఎవరికైతే బుద్ధి ఉంటుందో వాడిని బుద్ధుడు అంటారు. మన ఈ పాఠశాలకు వచ్చేది ఎందుకు? బుద్ధి కోసం. మన బుద్ధిని పెంచుకోవడం కోసం వస్తున్నాం. ఎసాను ప్రతిరోజు ఎంతో కొంత పాఠం నేర్చుకొని మన బుద్ధిని ఎంతో కొంత పెంచుకుంటూ మనం కూడా ఏదో ఒక రోజు ఒక సిద్ధార్థుడు బుద్ధుడు ఎలా అయ్యాడో, ఒక స్వామి వివేకానంద యోగేశ్వరుడు ఎలా అయ్యాడో, ఒక సత్యసాయిబాబా భగవంతుడు ఎలా అయ్యాడో, మనం కూడా అలా అవ్వడానికి మన లక్ష్యం అది. మన ఏకైక లక్ష్యం మనమంతా బుద్ధులు కావడం, అంటే బుద్ధిని సంపాదించడం. అందుకోసమే ఈ విద్యా వ్యవస్థ ఉంది. కానీ ఎంతమంది బుద్ధులు అవుతున్నారు? అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ ఒక బుద్ధుడు అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఎవరికైనా లక్ష్యం ఉందా నేను బుద్ధుడు అవ్వాలి అని? రైట్. ఇప్పుడు నేను చెప్పానని కాదు, ఒక బుద్ధుడు ఏం సాధించాడో అలాంటి ఒక బుద్ధత్వాన్ని మీకు పొందాలని ఎవరికైనా లక్ష్యం ఉందా? అందరూ డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఓకే. కానీ ఎంతమంది సమాజంలో డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు? లక్షల్లో ఉన్నారు. లక్షల్లో డాక్టర్లు ఉన్నారు, లక్షల్లో ఇంజనీర్లు ఉన్నారు, లక్షల్లో